నేను ఇప్పుడు చెప్పేది ఒక నెగిటివ్ పాయింట్ అని మీకు అనిపించకపోవచ్చు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మిరాయి మూవీ రివ్యూ. రీసెంట్గా మన ఛానల్కి 2100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్గా నేను ఈ సినిమాకి వెళ్ళడమే చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఆల్రెడీ గతంలో రవితేజ గారితో ఈగల్ అనే మూవీ తీశారు. ఆ సినిమాలో డైరెక్షన్ తప్పితే అన్నీ బాగుంటాయి. అందుకే నేను ఈ సినిమాకి కూడా కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే అశోకుడు తనలో ఉన్న దైవశక్తి మొత్తాన్ని 9 గ్రంథాల్లో పెట్టి ఆ 9 గ్రంథాలని 9 మంది ఋషులకు ఇచ్చి వాటిని సెక్యూర్ చేయమని చెప్తాడు. అయితే ఆ 9 గ్రంథాలని ఒకచోట చేరిస్తే 9వ గ్రంథంలో ఉన్న అమృతం దొక్కుతుంది. అలా అమృతాన్ని సంపాదించి ప్రపంచానికే రాజు అవ్వాలనుకుంటాడు మన సినిమాలో విలన్ మంచు మనోజ్. అయితే ఈ 9 గ్రంథాల్లో 9వ గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్. సో 8 గ్రంథాలు మంచు మనోజ్కి ఈజీగానే దొరుకుతాయి. ఆ 9వ గ్రంథాన్ని సంపాదించే ప్రాసెస్లో ఏం జరిగింది అనేది సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే త్రూ అవుట్ సినిమా ఫ్రేమ్స్ అండ్ సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ ఘట్టమనేని, ఆయనే సినిమాటోగ్రఫీ కూడా చేశారు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. ఎస్పెషల్లీ మంచు మనోజ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన థీమ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అలాగే మన హీరోయిన్ శ్రేయ ఉన్నారు కదా, ఆవిడకి కూడా మంచి రోల్ ఇచ్చారు ఈ సినిమాలో. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్లో నెరేషన్ కానీ, షార్ట్ డివిజన్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ 2 గంటల 50 నిమిషాల సినిమా మనకి చూసినప్పుడు ఆల్మోస్ట్ 4 గంటల సినిమాలా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్కి ఆల్మోస్ట్ లిటరల్లీ నీరసం వచ్చింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా నరేషన్ అండ్ ఎడిటింగ్. 5 నిమిషాల్లో చెప్పాల్సిన సీన్స్ ప్రతిదాన్ని 15 నిమిషాలు చెప్పారు సినిమాలో. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కథని నెరేట్ చేసిన విధానమే చాలా లాగింగ్ ఉంటుంది సినిమాలో. ఇంకా సినిమాలో ఎడిటింగ్ విషయానికి వస్తే ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత ఆపోజిట్ ఆర్టిస్ట్ రియాక్షన్ షాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. అవి అసలు అన్వాంటెడ్ అండ్ వాటి వల్లనే సినిమా లెంత్ చాలా వరకు పెరిగింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేది ఒక నెగిటివ్ పాయింట్ అని మీకు అనిపించకపోవచ్చు. మిరాయి అనేది తెలుగు సినిమా, తెలుగు వాళ్ళు చేసిన సినిమా. నేను వెళ్ళింది కూడా తెలుగు వెర్షన్కే. కానీ నేను ఈ సినిమా టైటిల్ని స్క్రీన్ మీద ఇంగ్లీష్లో మాత్రమే చూసా, తెలుగులో చూడలే. అఫ్ కోర్స్ నాకు కూడా తెలుసు ఆర్ట్ అనే దానికి లాంగ్వేజ్ అనే బ్యారియర్ ఎప్పుడూ ఉండకూడదు. బట్ స్టిల్ తెలుగు వెర్షన్కి తెలుగులో టైటిల్ వేయలేదు. అదెందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే 9 గ్రంథాలని 9 మనుషులకి ఇస్తారని చెప్పాను కదా, ఆ 9 మంది ఏ ప్రాంతాలకు చెందిన వారు సినిమా బిగినింగ్లోనే చూపిస్తే బాగుండేది. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన 1 గంట తర్వాత ప్రతి పావు గంటకి ఒకసారి ఒక కొత్త ప్లేస్ నేమ్ చూపిస్తూ ఉంటారు. ఆ ప్లేస్ నేమ్స్ అలా చూస్తున్నప్పుడు ఇదేదో వరల్డ్ టూర్ మూవీ చూస్తున్నట్లు అనిపించింది. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, అందులో ఆంజనేయ స్వామి క్లైమాక్స్లో వచ్చినా కూడా ఆయనకి స్టోరీకి ఎక్కడో చిన్న లింక్ ఉంటుంది. అలాగే కల్కి సినిమా కూడా కర్ణుడి క్యారెక్టర్ అనేది క్లైమాక్స్లో వచ్చినా కూడా బిగినింగ్ నుంచి నాగశ్విన్ అక్కడక్కడ హింట్స్ ఇస్తూ వెళ్ళారు. కానీ ఈ మూవీలో మిరాయి అనే ఆయుధానికి శ్రీరాముడికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనకి క్లైమాక్స్ వరకు తెలియదు. అండ్ ఆ పాయింట్ మీద జనాలను ఎంగేజ్ చేయకపోవడం అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ ఈ సినిమాకి. ఇంకా ఓవరాల్గా మిరాయి సినిమా ఎలా ఉంది అంటే అబోవ్ యావరేజ్ అనే చెప్తాను నేనైతే. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.